ఏందబ్బా అలా తిరుపతిలో స్కూల్ షాపింగ్ చేసి వద్దాం పదండి. ఇంతకు మీ స్కూల్ షాపింగ్ ఎంత వరకు వచ్చిందబ్బా? ఎప్పుడో షాపింగ్ చేసేసి ఉంటారులే, ఈ రోజే కదా స్కూల్ స్టార్ట్. యాక్చువల్ గా మేము కూడా 4 days బ్యాక్ ఈ షాపింగ్ చేసాము, కానీ ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నా. మా ఆయన స్కూల్ బ్యాగులు కొనాలని ఇదేదో షాప్ కి తీసుకొని వచ్చాడబ్బా. ఇది షాపా లేకపోతే గోడౌన్ అర్థం కాల నాకు. ఈ షాపు ఇల్లు మాదిరిగా ఉండదు, లోపలికి పోతా అంటే రైలు పెట్టెల మాదిరిగా వస్తానే ఉండదు. ఇలాంటి ఇల్లులు చూస్తే నాకు కోడూరులో ఇల్లులు దాకా గుర్తుకొస్తాయి. కోడూరులో ఇల్లులన్నీ ఇలాగే రైలు పెట్టెల మాదిరిగా పొడుగ్గా ఉంటాయి. ఇంత తిరిగినాక ఏమైనా తినకపోతే నీరసం వచ్చేస్తది, అందుకని ఇక్కడ చాటు తిందామని లోపలికి పోతే షాక్ అయిపోయినా. ఇదేంద్రా సోమే, ఇది ఇల్లు లాగా ఉండే రెస్టారెంటా లేకపోతే రెస్టారెంట్ లాగా ఉండే ఇల్లు అర్థం కాల. లోపలికి పోగానే కూలర్ వేసినారా, ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని తింటున్నట్టుంది. ఈడ చాటు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటాయి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే వేడి వేడిగా ఇచ్చినాడా, జలుబు చేసినప్పుడు ఈ చాటు తింటేనబ్బా భలే ఉంటది. గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాండయ్యా, రోడ్ లో డిస్ప్లే పెట్టి లైవ్ చూపిస్తున్నా.